క్రీస్తు యేసునందు చాలా 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 దీవించబడుతున్న నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మీకు శుభము కలుగునగాక. మంచి శుభోదయము, మంచి శుభదినము. ఈ శుభదినము శుభమే జరుగునగాక, ఆనందమే జరుగునగాక, ఐశ్వర్యమే జరుగునగాక. మీరు సంతోషముగా ఉండాలని దైవ చిత్తం, నా కోరిక కూడా అదే. నాతో కలిసి ఈ శ్రేష్టమైన జీవవచనము ఎవరు వినినా వారి ఆనందములో ఐశ్వర్యములో ఉండాలని నా ప్రార్థన. నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ జీవవచనము వింటున్నటువంటి ప్రతిబిడలలో దీవెన కుమరించుము నానా అని క్రీస్తు యేసు నామమునందు ప్రార్థిస్తున్నాం. వీరికి శుభమే జరగాలని ప్రార్థిస్తున్నాం. వీరి కష్టాలన్నీ పోవాలని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడలైనటువంటి మనము ఆనందముతో ఉండడమే దైవ చిత్తం, ఐశ్వర్యముతో ఉండడమే దైవ చిత్తం. నేను ప్రతి దినము ఒక వచనము మీకు తెలియపరిచినది ఎన్నడూ మీరు మర్చిపోకూడదు. మనం ఆశీర్వాదమునకు వారసులే. రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు ద్వారా ఆశీర్వాదమునకే పిలిచారు కనుక మనం ఆశీర్వాదమునకు వారసులే. మనం యేసు క్రీస్తు నందు ఆశీర్వదించిన వారిగా ఉండినట్లయితే ఖచ్చితంగా ఆశీర్వాదములలో దేవుడు మమ్మల్ని దీవిస్తారు. మామూలు ఆశీర్వాదం కాదు. పరిశుద్ధ జీవమగల దేవుని చిత్తము మామూలు ఏదో ఆశీర్వదింపబడి ఉండాలనే కాదు. ఎవరు ఏ అవసరతల కొరకొచ్చినా వారికి శ్రేష్టముగా ఇచ్చి పంపించిన ఆశీర్వాదము. అటువంటి శ్రేష్ఠ ఆశీర్వాదం దేవాది దేవుని ప్రియ బిడలైనటువంటి మనలో, మన ఇంటిలో, మనం చేసిన సమస్తములలో జరగాలని దైవ చిత్తం. కనుక ఆ చిత్తములలో, ఆ దైవ ఆశీర్వాద చిత్తములలో మీరుండునుగాక. ఆ దైవ ఆశీర్వాద చిత్తం మీ పట్ల జరుగునుగాక. మీ కోరికల పట్ల జరుగునుగాక. మీ మంచి కోరికల పట్ల జరుగునుగాక. ఈ దినము జీవవచనం వింటామా? శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము ద్వారా దేవాది దేవుడు ఇలాగే మాట్లాడుతున్నారు మనతో. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అర్థమేంటి తెలుసా? వాక్యమే దేవుడు. ఆ దేవుడే శరీర రూపధారిగా భూమికొచ్చారు 2024 సంవత్సరాల క్రితం. ఆ వాక్యమే నా నోటిలో దేవుడు పెట్టాడు. ఆ వాక్యమని దేవుడే మీ దగ్గరికి వచనముగా వస్తున్నారు. ఈ వచనము మీరు నమ్మినట్లయితే మీరు ధన్యుడు. ఈ జీవవచనమని జీవమగల దేవుణ్ణి మీరు నమ్మినట్లయితే ఇది నా కొరకు, నా మేలు కొరకు, నా దీవెన కొరకు మాట్లాడుతున్నారని మీరు నమ్మినట్లయితే మీరు ధన్యుడు. మీకు ధన్యత కలుగుతాయి, మీకు ఆనందం కలుగుతాయి, ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకంటే అనాది కాలమును నుండే ఈ జీవవచనము శ్రేష్టముగా నమ్మిన ప్రతివారు దీవెనలతో, ఆశీర్వాదకరముతో ఈ లోకములలో బ్రతికి ఈ లోక జీవితం ముగించి నిత్య సీయోనులో పవిత్రమైన పరిశుద్ధ దేశములలో పవిత్రులుగా ఇప్పుడు కూడా ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ జీవవచనం మరొకసారి కూడా ఇదిగో నేను చదువుతాం, శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నారు. విని నమ్మండి. మీలో ఉన్న నమ్మకం ఎంత శ్రేష్టమో అంతగానో మీరు ఆశీర్వదింపబడుతుంది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటును. ఈ వచనము నమ్మినట్లయితే జీవము గల దేవుడే, సర్వలోక సృష్టికర్తయే మీకు ఆశ్రయముగా ఉంటారు. మీ ద్వారా ఇప్పుడు దాకా జరగలేని కార్యాలు మీ పక్షముగా జీవము గల దేవుడు దిగి వచ్చి చేస్తాడు. అది మీకు చాలా ఆశీర్వాదకరముగా మార్చబడినట్లు దేవుడు చేస్తాడు.
నమ్మినట్లయితే చాలు. ఎవరు నమ్మినా, ఈ వాక్యము ఎవరు వినినా, మీరు నమ్మినట్లయితే చాలు. మీ పక్షముగా లోక సంబంధముగా ఎవరైనా వచ్చి చేస్తాడని లేదు. ఆకాశము, భూమి, సముద్రము, దానిలో ఉన్న సమస్తము సృజించిన సృష్టికర్త, జీవాత్మ అయినటువంటి, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడే దిగి వచ్చి చేస్తారు. నమ్మినట్లయితే చాలు. మీరు ఎంతగానే నమ్ముతున్నారని మీకు తెలుసు, దేవునికి తెలుసు. కనుక మీ నమ్మకం పర్ఫెక్ట్ అయితే, పర్ఫెక్ట్ అయిన దేవుడు, మార్పు లేని దేవుడవు, ఏకైక దేవుడవు, సర్వలోక సృష్టికర్త అయినటువంటి మా తండ్రి అయిన దేవుడవు, మీ పక్షముగా దిగి వచ్చి ఆశ్చర్య కార్యాలు మీ తోడై ఉండి జరిగిస్తాడు. నిన్నటి దాకా జరగలేని కార్యము ఈ దినము నుండి జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. నమ్మినట్లయితే చాలు. మీ ప్రతి సమస్యల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి ఐశ్వర్యం, ఆనందము మీ మీద పరిపూర్ణముగా నింపుతారు. మీ పిల్లల మీద నింపుతారు, మీ కుటుంబం మీద నింపుతారు, మీ వ్యాపారం మీద నింపుతారు, మీ ఉద్యోగం మీద నింపుతారు, మీ ప్రయాణం మీద నింపుతారు. ఉన్నతమైన ఆశీర్వాదముతో దేవుడు ఆశీర్వదించి నడిపిస్తాడు. నమ్మినట్లయితే చాలు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను. నమ్మిన వారికి జీవముగల దేవుడే ఆశీర్వాదకరముగా ఉంటారు. కనుక ఖచ్చితంగా నమ్మండి. ఈ దీవెనలు మీకు మాత్రం కాదు, మీ ద్వారా అనేకులకు పంపించండి. మీ దగ్గరికి దేవుడు పంపిస్తున్నారు కదా, మంచి మనసు కలిగి, మంచి దైవ మనసు కలిగి ఇప్పుడే ఈ శ్రేష్ఠ దీవెన వచనాలు అనేకులకు పంపించండి. మీ ద్వారా అనేకులు కూడా దీవించబడడం జరుగుతాయి. మనమందరం కలిసి శ్రేష్ఠ దీవెన కల, జీవము గల దేవుని మహిమ గల దేశముగా మన దేశముననే ప్రతి కుటుంబమునే నింపుతాం. దానికి మీరు కూడా నాతో కలిసి ఉత్సాహంతో ఇప్పుడే అనేకులకి ఈ జీవ సత్య జీవ వచనం పంపించాలని మనవి చేసుకున్నారు. దాని ద్వారా కూడా మీరు దీవించబడడం జరుగుతుంది. కారణము మీ చేతుల ద్వారా మీకు ఇచ్చిన దీవెనలు కూడా మీరు అనేకులకు పంపించినప్పుడు, పంచిపెట్టినప్పుడు వందలాది వేలాది రెట్టింపు దీవెనలు మీ మీద కూడా దేవుడు కృపరిస్తారు. హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును కాక. చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. పరిశుద్ధుల, అత్యంత శ్రేష్టమైన మంచి దినం ఇచ్చారు డాడీ. ఈ మంచి దినము శ్రేష్టమైన ఆశీర్వాద జీవ వచనం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించారు నాయన. ఈ జీవ వచనము ఎవరు శ్రద్ధగా విన్నా వాళ్ళందరి మీద మీ దీవెన కృమరించి, వాళ్ళు పిల్లల మీద తరతరాల మీద మీ ఆశీర్వాదం కృమరించి వీరికి శుభమే జరిగించుమని, వాళ్ళ హృదయ కోరికలు జరిగించుమని, శ్రేష్టమైనటువంటి జీవితధారి వీరి ముందులే తెరవమని, మీకు ఇష్టమైన ప్రియమైన బిడలుగా క్రీస్తు యేసు నందు పరిపూర్ణ నమ్మకంతో ఆశీర్వదించి, దీవించి, కరుణించి, కాపాడి నడిపించుమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు స్తుతించి, ఆశీర్వదించి, ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. I bless you in Jesus' name. God bless you. I bless you. I bless you. I bless you in Jesus' name.